హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలకు సంబంధించి తాజాగా మరికొన్ని అప్డేట్స్ అయితే వచ్చేసాయన్నమాట. అయితే ఇవాల్టి రోజున కొన్ని ప్రాంతాల్లో ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మంజూరు పత్రాలను అయితే పంపిణీ చేశారన్నమాట. సో నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే చెప్తున్నాను. సో ఎక్కడెక్కడ ఈ యొక్క మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేశారు అనే విషయం గురించి. సో ఇన్ కేస్ ఏమన్నా మిస్ అయినా సరే మీ యొక్క ప్రాంతాల్లో మంజూరు పత్రాలు పంపిణీ చేసిన మీరు కమెంట్లు అయితే చేసి తెలియచేయండి. అంటే పలానా డిస్టిక్లో పలానా విలేజ్లో మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేశారు, ఓకేనా అనే విధంగా అయితే కమెంట్ చేసి అయితే తెలియచేయండి. కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో కమెంట్ చేయడం ద్వారా సో నేను వాటి మీద బేస్ చేసుకొని ఒక వీడియో రూపంలో అయితే చేసి అందరికీ కూడా తెలియచేస్తాను అనమాట. అందుకొరకు చెప్తూ ఉన్నాను. సో మీరు కూడా కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకెక్కడైనా ఓకేనా మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో. ఇక నేను మీకు ఈ వీడియో అయితే క్లియర్గా తెలియచేస్తానండి. సో మ్యాక్సిమం వచ్చేసి ఈ యొక్క మంజూరు పత్రాలు అర్హుల లిస్టులో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే, అర్హులైనటువంటి వాళ్ళకు మాత్రమే పంపిణీ చేయడం అయితే జరిగిందనమాట. ఆ అర్హుల లిస్ట్ అనేటువంటిది ఎట్లా చెక్ చేసుకోవాలి, ఓకేనా ఆ వివరాల గురించి కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా మీరు వెంటనే చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుని రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వచ్చేసినట్లయితే మొట్టమొదటగా మనకు ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అయితే మంజూరు పత్రాలు పంపిణీ చేస్తూ ఉన్నారనమాట. ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ చూడొచ్చు, చెన్నూరులో ఇందిరమ్మ ఇండ్ల పత్రాలను అందజేసినటువంటి ఎమ్మెల్యే వెంకటేశ్వర స్వామి, సో మనకు వివేక్ వెంకటస్వామి సో ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మంజూరు పత్రాలు వచ్చేసి ఈ చెన్నూరులో అయితే పంపిణీ చేయడం అయితే జరిగిందనమాట. సో నెక్స్ట్ ఈ యొక్క మంచిర్యాల డిస్టిక్లో పలు ప్రాంతాల్లో కూడా ఈ మంజూరు పత్రాలు అనేటువంటి వాటిని అయితే అందచేయడం అయితే జరిగిందనమాట. సో మ్యాక్సిమం కూడా ఈ యొక్క మంజూరు పత్రాలను అందరికీ కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు, అర్హులైనటువంటి వాళ్ళకి. అది కూడా ఆ లిస్ట్ మీద బేస్ చేసుకొని మాత్రమే. సో ఇక మంజూరు పత్రాలు వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటాయండి. మనకు తెలంగాణ ప్రభుత్వము ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రము. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ డిస్టిక్ అనేటువంటిది అయితే ఉంటుందన్నమాట. దాని తర్వాత వచ్చేసి ఈ విధంగా జిల్లా కలెక్టరు, కార్యనిర్వాహక సంచాలకులు వాళ్ళ యొక్క గృహ నిర్మాణం గారి ఉత్తర్వుల ప్రకారము ఓకేనా ఈ యొక్క మంజూరు పత్రం అయితే అందజేస్తారనమాట. ఉత్తర్వుల నెంబర్ వచ్చి ఇస్తారు. దాని తర్వాత ఇందిరమ్మ ఇండ్లు, సో డేట్ కూడా మెన్షన్ చేసి అయితే ఇస్తారనమాట మనకు అక్కడ. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే వాళ్ళ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ వాళ్ళ పేరు, తండ్రి పేరు, భర్త పేరు లేదా వాళ్ళ యొక్క నివాసము, ఓకేనా వాళ్ళ డిస్టిక్, మండలము, ఇవన్నీ కూడా విలేజ్ అవన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇల్లు మంజూరు అయినది. సో ఈ యొక్క ఇంటి నిర్మాణం వచ్చేసి 400 చదరపు అడుగులకు తగ్గకుండా అయితే ఆర్సీసీ స్లాబ్తో నిర్మించుకోవాలన్నమాట. ఇతర గదులతో పాటు వంటగది, లెటిన్ తప్పనిసరిగా అయితే నిర్మించాలని మనకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అంటే గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారం ఓకేనా వారు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క నిర్మాణంలోనే ఇల్లు అనేటువంటిది అయితే కట్టుకోవాలన్నమాట. సపోజ్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల లోపల మాత్రమే ఇల్లు అనేటువంటిది అయితే స్టార్ట్ చేసుకోవాలి మీరు. బేస్ మట్టం నుంచి అంతే పరిమాణంలో అయితే వాళ్ళు చెప్పిన విధంగానే కట్టుకోవాలన్నమాట. లేదు మా ఓన్గా కట్టుకుంటామంటే మీరు మీకు రావాల్సినటువంటి ఆర్థిక సాయం ఏదైతే ఉందో 5 లక్షల రూపాయలు, ఆ 5 లక్షల రూపాయలని అయితే మీరు కోల్పోతారనమాట. మీకైతే రాదు 5 లక్షల రూపాయలు. సో కాబట్టి మనకు ఈ మంజూరు పత్రంలో కూడా క్లియర్గా మెన్షన్ చేసి అయితే ఉంటారు. ఈ పరిమితి లోపలే ఇల్లు అనేటువంటిది అయితే కట్టుకోవాలి. ఈ పరిమితి లోపల కట్టుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే దీనికి సంబంధించిన ఆర్థిక సాయం 5 లక్షల రూపాయలు అయితే అందుతుందని మనకు ఈ మంజూరు పత్రంలో కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేసి ఉంటారనమాట. అందుకొరకు నేను మరలా కూడా చెప్తున్నాను మీకు. సో మ్యాక్సిమము ఈ యొక్క 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఇల్లు అనేటువంటిది అయితే నిర్మాణం అయితే చేసుకోవాలి. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అడుగుల లోపలే 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల లోపలే ఇళ్ళ నిర్మాణం అనేటువంటిది స్టార్ట్ చేసుకోండి. దాని లోపలే ఆ పరిమితి లోపలే నిర్మాణం అనేటువంటిది కంప్లీట్ చేసుకోండి. సో ఫస్ట్ మీరు బేస్ మట్టం లెవెల్ వరకు కంప్లీట్ చేసుకొని ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన యాప్లో బిల్ అనేటువంటి దానికి అప్రూవల్ పెట్టుకున్నట్లయితే మీకు
తొలి విడత రూ. 1,00,000 నిధులైతే మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మంజూరు పత్రాలు అయితే అందజేస్తూ ఉన్నారండి అర్హులైనటువంటి వాళ్ళకు. సో మీరు ఎవరైనా వీడియోని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు మంజూరు పత్రాలు అందుకొని ఉన్నట్లయితే, అంటే తీసుకొని ఉన్నట్లయితే, సో కన్ఫామ్గా అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి. సో కామెంట్ చేయడం ద్వారా నేను అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే స్ప్రెడ్ చేస్తాను. సో అందుకొరకు అయితే చెప్తూ ఉన్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక ఛానల్ లైక్ చేసి రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేసుకునేసి వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.